కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సీమాంక్ ప్రభుత్వ ఆసుపత్రి నందు క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలని జూన్ 20వ తేదీన రిపోర్ట్ చేయడం జరిగిందని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత జూన్ నెల 20వ తేదీన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న STLS బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా పాత్రికేయుల సమక్షంలో కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దీనిపైన జిల్లా వైద్య శాఖ అధికారులకు రాష్ట్ర క్షయవ్యాధికి సంబంధించిన జేడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే STLS బ్రహ్మయ్య FRS కూడా బయట వేస్తున్నట్లు, ఇక బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి సరిగా నిధులు హాజరు కాకుండా అతను సొంత ల్యాబ్లో పనిచేస్తున్నట్లు, అదేవిధంగా పేషెంట్కు సంబంధించిన రికార్డును కానీ అతని ఫీల్డ్కు వెళ్తున్నట్టు మూవ్మెంట్ రిజిస్టర్ కానీ అతని దగ్గర లేవు. దీనిపై జిల్లా అడిషనల్ DMHO రాష్ట్ర క్షయవ్యాధికి సంబంధించినటువంటి జేడీకి ఒక రిపోర్ట్ పంపారు. ఆ శాంపిల్ ఎందుకు సేకరించారు అని కొన్ని ప్రశ్నలు మేము అడగడం జరిగింది. అతను విధులకు రావడం లేదని చెప్పి అడిషనల్ DMHO గారికి, అదేవిధంగా జేడీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అడిషనల్ DMHO గారు ఒక రిపోర్టు పంపించారు జేడీ గారికి. ఈ రిపోర్ట్లో ఏముందంటే, బద్వేల్ పట్టణంలో సీమాంక్ హాస్పిటల్లో పనిచేస్తున్న STLS బ్రహ్మయ్య విధులకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని పైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. ఇతనికి కడపలో ల్యాబ్ లేదు, ఇతను FRS కూడా రెగ్యులర్గా వేస్తున్నాడని చెప్పి ఒక రిపోర్ట్ పంపించారు. మేము అడిషనల్ DMHO గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, హాస్పిటల్ విజిట్ చేయకుండా కనీసం మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతనితో విజిట్ చేయకుండా, హాస్పిటల్కి రాకుండా, మీరు అక్కడ ఏం సమాచారం తెలుసుకోకుండా ఏ విధంగా మీరు ఈ రిపోర్టు